Hello guys and welcome back to another vlog. Hope everyone is doing super great and super cool. Yeah, ఈ వీడియో 300 to 400 సెగ్మెంట్ గురించి పార్ట్ 2 వీడియో. యాక్చువల్లీ ఫస్ట్ టైం ఒక వీడియో తీసాను, మొత్తం కలిపి ఒక వీడియోలో పెడదాం అనుకున్నాను. కానీ ఆ వీడియో దగ్గరగా 56 minutes వచ్చింది నేను ఎప్పుడైతే దాన్ని ఎడిట్ చేశాక. సో నేనేమనుకున్నానంటే ఈ వీడియోని 2 parts కింద డివైడ్ చేద్దాం అనుకున్నాను. సో పార్ట్ 1 ఆల్రెడీ మండే నేను అప్లోడ్ చేశాను. మీరు ఇంకా చూడకపోతే పైన ఐకార్డ్స్లో లింక్ వదిలేస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఆ వీడియోలో మనం టాప్ 5 బైక్స్ని చూసాము. సో నేను మొత్తం 10 బైక్స్ చెప్దాం అనుకున్నాను అనమాట 300 to 400 సెగ్మెంట్లో. సో ఇవాళ 6 to 10 బైక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఒకసారి నేను 1 to 5 బైక్స్ ఏవైతే ఆ వీడియోలో చెప్పానో నార్మల్గా సమరైజ్ చేస్తాను అనమాట, అంటే ఏ బైక్స్ అవి అని చెప్పేసి. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ద KTM Duke 390 and the second one is the Royal Enfield Classic 350. The third one is the Bajaj Dominar 400. Fourth one is the BMW G310R and the fifth one ఈజ్ ది KTM RC 390. సో మీకు ఇంకా పర్టికులర్గా ఈ బైక్స్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయేది అనదర్ 5 బైక్స్ గురించి. సో ప్రీవియస్ వీడియోలోనే చెప్పినట్టు ఈ వీడియోలో కూడా చెప్తాను. అండ్ నాకు ఈ వీడియోలో ప్రీవియస్ వీడియో గురించి చాలామంది అప్రిసియేషన్ ఇచ్చారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుందని, లైటింగ్ బాగుందని, ఆడియో బాగుందని. సో అలా చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నేను ఇలాగే మంచి క్వాలిటీ కంటెంట్ వీడియోస్ చేస్తూ ఉంటాను, మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇవాళ మనం మాట్లాడిపోయేది ఏంటంటే 6th బైక్ గురించి. అంటే ఈ వీడియోలో ఫస్ట్ బైక్, కానీ మనం ఓవరాల్గా చూసుకుంటే టాప్ 10 బైక్స్లో 6th బైక్. సో ఆ 6th బైక్ ఏంటంటే దట్ ఈస్ ది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 411cc. సో ఆ హిమాలయన్ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 411cc వస్తుంది. సో దాని పవర్ అవుట్పుట్ వచ్చేసరికి 24 bhp ఉంటుంది. అండ్ దాని షోరూమ్ ప్రైస్, ఐ మీన్ ది ఎగ్జాక్ట్ షోరూమ్ ప్రైస్ ఇన్ విశాఖపట్నం దట్ కాస్ట్ యూ అరౌండ్ 2,45,000 to 2,50,000. ఇట్ యాక్చువల్లీ డిపెండ్స్ అపాన్ అ కలర్, కొంచెం డిఫరెంట్ అవుతుంది కలర్ అనేది. దాంట్లో గ్రాఫైట్ కలర్ ఉంది, బ్లాక్ కలర్ ఉంది, దాని తర్వాత ఒక 2 different కలర్స్ కలిపి ఒక కలర్ ఉంది, అంటే రెడ్ అండ్ వైట్ ఒకటి అని చెప్పేసి. సో ఇలా టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కలిపి కలర్స్ కూడా ఉన్నాయి. సో దాన్ని బట్టి కొంచెం వ్యారీ అవుతుంది అనమాట రేట్ అనేది. సో నెక్స్ట్ 7th బైక్ గురించి మాట్లాడుకుంటే ద 7th బైక్ ఈజ్ ద TVS RR 310. సో దీని పవర్ గురించి మాట్లాడుకుంటే మనకి అపాచీ RR 310 పవర్ అవుట్పుట్ వచ్చేసరికి 33 bhp ఉంటుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసరికి విశాఖపట్నంలో 2,90,000 ఉంది. అండ్ నెక్స్ట్ 6th one 7th one అయిపోయింది. సో ద 8th బైక్ వచ్చేసరికి మనకి ద బెనెలీ ఇంపీరియల్ 400. సో ఇది కూడా క్లాసిక్ మోటార్ సైకిల్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ బైక్ పవర్ అవుట్పుట్, పవర్ వచ్చేసరికి మనకి 20.4 bhp, అప్రాక్సిమేట్లీ 20 bhp అనుకోవచ్చు. అండ్ దీని షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి మన వైజాగ్లో 2,37,000 ఉంది. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ది 9th బైక్ దట్ ఈస్ ది KTM Adventure 390 విచ్ ఈస్ బెస్ట్ టూరర్ ఇన్ దిస్ ఆల్ బైక్స్. ప్రెజెంట్ మనం మాట్లాడుకున్న ఓవరాల్ 10 బైక్స్ గురించి ప్రీవియస్ వీడియోలో మనం అడ్వెంచర్ వెహికల్స్ గురించి ఏం మాట్లాడుకోలేదు. ఈ వీడియోలో మనం 2 బైక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ 2 బైక్స్ అడ్వెంచర్, ఒకటేమో హిమాలయన్, ఇంకొకటేమో మనకి KTM Adventure 390. సో ఈ రెండింటి గురించి చిన్న కంపారిజన్స్ లాగా మధ్యలో నేను పాయింట్స్ రేస్ చేస్తూ ఉంటాను. సో మీరు అది చూడండి, మీకు ఏది బెస్ట్ అని అంటే అది సెలెక్ట్ చేసుకోండి. పర్సనలీ మై ఫేవరెట్ ఈజ్ ది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. అండ్ నెక్స్ట్, సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కమ్స్ ది రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350. సో దీని పవర్ వచ్చేసరికి మనకి 20 bhp ఉంటుంది. ఇది కూడా క్రూజర్ వెహికల్ కింద వస్తుంది. సో యూ కెన్ ప్రిఫర్ దిస్ యాజ్ అన్ టూరర్, అంటే అడ్వెంచర్ టూరర్ కాకుండా జస్ట్ ఒక నార్మల్ హైవే టూరర్ కింద మీరు ఈ బైక్ని కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి దీంట్లో మొత్తం 3 వేరియంట్స్ ఉన్నాయి. 3 వేరియంట్స్కి 3 different ప్రైజింగ్స్ ఉన్నాయి. కానీ ద టాప్ వేరియంట్ కాస్ట్స్ యూ అరౌండ్ 2,30,000. సో మనం ఈ 5 బైక్స్ గురించి, అంటే నెంబర్ 6 to నెంబర్ 10 బైక్స్ గురించి మనము నేమ్స్ అండ్ దేర్ పవర్ అండ్ దాని ఎగ్జాక్ట్ షోరూమ్ ప్రైస్ ఇన్ విశాఖపట్నం మాట్లాడుకున్నాం కాబట్టి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుపోయేది ఈచ్ బైక్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ద ఫస్ట్ కమ్స్ ది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 650. సో ఈ బైక్ గురించి నేను చెప్పాలంటే 3 pros and 3 cons తీసుకొచ్చాను, అంటే 3 positive points and 3 negative points తీసుకొచ్చాను. సో ద ఫస్ట్ పాయింట్ వుడ్ బి ఇట్స్ రైడ్ ఎనీవేర్ ఎబిలిటీ. ఈ బైక్ తీసుకొని మీరు ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు టూర్ ఆన్ ద హైవే, మీరు హ్యాపీగా హైవే మీద టూర్ చేసుకోవచ్చు. లేదా ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అన్ ఆఫ్ రోడ్ డ్రైవ్,
హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, మీరు రైడ్ చేసుకోవచ్చు ఆఫ్ రోడ్లో. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఆన్ స్ట్రీట్స్, మీరు నార్మల్గా రెగ్యులర్ బేసిస్గా కాలేజ్కి వెళ్ళాలన్నా లేదా ఏదైనా వర్క్ మీద వేరే ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా ఈ బైక్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఈ బైక్ వచ్చేసరికి మెయిన్గా ఎక్కువ ఎవరు కన్సిడర్ చేస్తారంటే ఎవరైతే టూర్ చేద్దాము అన్న లోపల ఆ ఫీల్ ఉంటుంది చూసారా, ఆ జీల్ ఉంటుంది టూర్ చేయాలని చెప్పేసి, సో వాళ్ళు ఈ బైక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ద సెకండ్ పాయింట్ ఈజ్ ద టార్కీ మోటార్. మనకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్లో 48 న్యూటన్ మీటర్ ఆఫ్ ఇంపల్సివ్ టార్క్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. లోవర్ ఆర్పిఎమ్స్లోనే మనకి హై అమౌంట్ ఆఫ్ టార్క్ రిలీజ్ అవుద్ది. వెరాజ్ మనం కంపేర్ చేసుకోవాలి అనుకుంటే ద మోస్ట్ పవర్ఫుల్ బైక్ ప్రెజెంట్ మనం మాట్లాడుకున్న అన్ని 10 బైక్స్లో ద మోస్ట్ పవర్ఫుల్ వచ్చేసి మనకి కేటీఎం డ్యూక్ 390 ఉంటుంది. దాని టార్క్ చూసుకుంటే దాని టార్క్ అవుట్పుట్ 49 న్యూటన్ మీటర్ ఉంటుంది. వెరాజ్ దిస్ వన్ ది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ హ్యాస్ అ 48 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ విచ్ ఈస్ అంటే మనకి లో ఎండ్ టార్క్ అనేది చాలా required anamata when we are owning an adventure tourer. We require a lot of low end torque which is provided in the Royal Enfield Himalayan 411. And the second point is completed. And the third point is its సీటింగ్ పొజిషన్ అనేది చాలా అప్రైడ్గా ఉంటుంది అనమాట. ఒక చైర్లో కూర్చున్నప్పుడు మనకి ఏదైతే ఫీల్ వస్తుందో కంఫర్టబుల్ ఫీల్, మనం ఎప్పుడైతే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ రైడ్ చేస్తున్నామో అంటే 90 degrees పోస్చర్ ఉంటుంది. సో దానివల్ల మనం హ్యాపీగా లాంగ్ రైడ్స్ అనేవి చేయొచ్చు. సో these three are the points. So these three are the positive points of the Royal Enfield Himalayan. So if we want to talk about the negatives అంటే the cons గురించి మాట్లాడుకోవాలనుకుంటే the first point would be its weight. సో ది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ ఫ్రీకింగ్ 199 kgs. ఒక అడ్వెంచర్ టూరర్ వెయిట్ ఉండొచ్చు, కానీ అంత వెయిట్ అంటే మనకి ఓన్లీ బైక్ ఒకటే కాదు, ఒక అడ్వెంచర్ టూరర్ మనం పర్చేస్ చేసుకున్నప్పుడు సో దాంతోపాటు మనకి ఇంకా చాలా అదర్ ఐటమ్స్ అనేవి మనము బైక్ మీద పెట్టడం జరుగుతుంది. ఎలా అంటే ప్యానియర్స్ కానీ లేకపోతే లగేజ్ బ్యాగ్స్ కానీ సాడల్ బ్యాగ్స్ కానీ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అనేవి మనము వెహికల్ మీద పెట్టడం జరుగుతుంది వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఫర్ లాంగర్ డిస్టెన్సెస్. సో అలా ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే మనకి వెహికల్ వెయిటే 199 kgs ఉంటే అప్రాక్సిమేట్లీ ద అదర్ లగేజ్ వెయిట్ వచ్చేసరికి ఈజీగా 40 to 50 kgs ఉంటుంది. మనము ఒక 10 or 15 days టూర్ ట్రావెల్ చేద్దాం అనుకున్నప్పుడు ఓన్లీ బైక్ వెయిట్ కాకుండానే మన లగేజ్ వెయిట్ ఈజీగా 40 to 50 kgs ఉంటుంది. సో అలాంటి టైంలో ఏదైనా బై మిస్టేక్గా వెహికల్ కింద పడినప్పుడు మనం దాన్ని లిఫ్ట్ చేయడానికి ఒకరు లిఫ్ట్ చేయడం అనేది ఇట్స్ సింప్లీ ఇంపాసిబుల్ ఐ థింక్. బట్ మనం ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే 199 plus 50 or 40 kgs of weight is basically impossible to lift. So adi one of the negative point. And the next point వచ్చేసరికి lack of features అని చెప్పుకోవాలి. ఒక అడ్వెంచర్ టూరర్కి ఉండాల్సిన ఫీచర్స్ ఏవి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అంతగా ప్రొవైడ్ చేయదన్నమాట ఈ బైక్లో. ఈ బైక్లో అడ్వెంచర్ టూరర్ అని చెప్పుకోవాలనుకున్నా కూడా ఇది బేసికలీ ఒక ఆఫ్ రోడర్ అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ దీన్ని ఒక ఆఫ్ రోడ్ బైక్ కింద లాంచ్ చేశారు ఫస్ట్. సో దెన్ పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ దిస్ యాజ్ ఏ tourer too. So that is the second point. And the third point would be its power. ఒక 411cc ప్రతి ఒక్కరు ఒక మినిమం పవర్, ఒక మినిమంలో మినిమం ఒక 30 bhp పవర్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వేరాజ్ మనకి హిమాలయన్ 24 bhpతో వస్తుంది. ఎందుకు మనకి తక్కువ పవర్ వస్తుందంటే ఒక అడ్వెంచర్ టూరర్కి ఆల్రెడీ అడ్వెంచర్ టూర్ అంటే లాట్ ఆఫ్ వెయిట్ ఉంటుంది, మన వెయిట్ వెహికల్ వెయిట్ అండ్ వెనకాల మన లగేజ్ వెయిట్ ఉంటుంది. మనకి ఎక్కువ పవర్ ఉన్నా కూడా దానికి తగ్గట్టు మనకి బ్రేకింగ్ అనేది ఆ వెహికల్లో వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. సో వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారంటే నేను ఎంత పవర్ ఇచ్చానో అంత పవర్కి యూస్ఫుల్ అయ్యే బ్రేకింగే వాళ్ళు ఇచ్చారు. సో ఆ బ్రేక్స్కి ఆ పవరే మనకి యూస్ఫుల్ అనమాట. సో ఆ పవర్ అండ్ మనకి టార్క్ ఎక్కువ ఇచ్చారు. టార్క్ అంటే మనకి లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం బైక్ అనేది ఎక్కువ పుల్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఇనిషియల్గా కావాల్సింది టార్క్. సో వాళ్ళు టార్క్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఆ రేషియో అంటే టార్క్, పవర్, బ్రేకింగ్ ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది పవర్ అనేది ఒక నెగిటివ్ పాయింట్ కింద నేను కన్సిడర్ చేయట్లేదు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫెల్ట్ అనమాట. టూరింగ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా అది ఫీల్ అయి ఉండరు తక్కువ పవర్ అని చెప్పేసి. కానీ మీరు అయితే హైవేస్లో క్రూజ్ చేస్తున్నప్పుడు 100, 120 మీరు ఈజీగా క్రూజ్ చేసుకోగలరు హిమాలయన్ మీద. కానీ స్ట్రీట్స్లో వచ్చేసరికి ఆ ఇంటెన్స్ పుల్ ఉంటుంది చూసారా, ఆ ఇంటెన్స్ పుల్ మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ ఫీల్ అవ్వట్లేదు. సో పవర్ కొంచెం తక్కువ ఉంది, సో అది ఒక నెగిటివ్ పాయింట్ అని చాలామంది అన్నారు. సో ఒకసారి మనం సమ్మరైజ్ చేసుకుందాం రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఆల్ ది 3 positives and 3 negatives. సో మనం 6th బైక్ గురించి మాట్లాడుకున్నాం. సో విల్ గో ఫర్ ద 7th. ద 7th బైక్ ఈస్ ది అపాచీ RR310. బట్ దిస్ బైక్ ఈస్ బేసికలీ అట్రాక్టింగ్ మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్. చాలామంది యంగ్స్టర్స్ ఈ బైక్ పర్చేస్ చేయడం నేను చూస్తున్నాను. సో ఈ బైక్ గురించి 3 positives and 3 negatives మాట్లాడుకుందాం. సో 3 positives వచ్చేసరికి ఏంటంటే, సో ద ఫస్ట్ పాయింట్
BS4 వేరియంట్ నుంచి BS6 వేరియంట్కి ద ఇంజన్ రిఫైన్మెంట్ అనేది చాలా ఇంక్రీజ్ చేసింది టీవీఎస్. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ అని చెప్పుకోవాలి. సో దట్స్ ద ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఏంటంటే దాని లుక్స్ కానీ ఫీచర్స్ కానీ వెరీ స్టన్నింగ్ అండ్ ఫ్యూచరిస్టిక్. స్టన్నింగ్ అన్న వర్డ్ నేను ఫ్యూచరిస్టిక్ ఎందుకు వాడానంటే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడగానే మనకు అదే ఫీల్ వస్తుంది అనమాట. దే ఫాలోడ్ అ కైండ్ ఆఫ్ జాపనీస్ స్టైల్. మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూస్తున్నప్పుడు మనకు కొంచెం జాపనీస్ స్టైల్ వెహికల్స్లా అనిపిస్తుంది. సో ద బిల్ట్ వాస్ అ బిట్ ఫ్యూచరిస్టిక్. That's the second point. And the third point, the tires, the stock tires which are provided by the TVS are absolutely mind-boggling. ఏంటంటే మన టీవీఎస్ RR310 కానీ లేదా టీవీఎస్ RTR ఈ 2 సిరీస్ ఆఫ్ బైక్స్ని ట్రాక్ రేస్ని దృష్టిలో పెట్టుకుని లాంచ్ చేసిన మోటార్ సైకిల్స్. సో ఏంటంటే మనకి ఇంజన్ రిఫైన్మెంట్ కానీ పవర్ కానీ టార్క్ కానీ డైనామిక్స్ కానీ అంటే బాడీ వెయిట్ ఉంటుంది చూసారా, బైక్ వెయిట్ ఉంటుంది చూసారా, దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయడంలో కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ మెజర్స్ తీసుకొని చేశారు. సో అలాగే టైర్స్ కూడా వాళ్ళు అలాగే చేశారు. దీస్ టైర్స్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ గ్రిప్. సో వెన్ వీఆర్ కార్నరింగ్ ఆర్ లీనింగ్, సో ఇలాంటివి మనం చేస్తున్నప్పుడు ఏంటంటే దే హెల్ప్ అస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రిప్. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకు వస్తుంది అనమాట. మనం లీన్ చేయగలము లేదా ఫిల్టర్ చేసుకొని ఈజీగా వెళ్ళగలము అని చెప్పేసి. సో దీస్ ఆర్ ద 3 పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ ది RR310. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద 3 నెగిటివ్ పాయింట్స్. 3 నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, సో ద ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే BS4 వేరియంట్ నుంచి BS6 వేరియంట్కి వచ్చినప్పుడు కొంచెం వెయిట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయిందనమాట. సో అది వన్ డిసడ్వాంటేజ్. సో ద సెకండ్ పాయింట్ ఏంటంటే పిలియన్ సీటింగ్ కంఫర్ట్. వెనకాల ఎవరైతే పిలియన్ మన వెనకాల కూర్చుంటారో వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు అనమాట. కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ని వెనకాల కూర్చోబెట్టుకుని కొంచెం స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు. సో హీ గెట్ అ ఫీలింగ్ అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది, సీట్ కొంచెం హార్డ్ ఉంటుంది అండ్ అలాగే కొంచెం భయం వేస్తుంది. అంటే మనకి సీట్ కొంచెం పైకి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా భయం వేస్తుంది. బట్ నేను చదివిన రివ్యూస్ ప్రకారం ఏంటంటే సీటింగ్ కొంచెం ఫ్రంట్ పర్సన్ కన్నా కూడా బ్యాక్ పర్సన్ ఎక్కువ విండ్ బ్లాస్ట్ అనేది తన ఫేస్కి జరుగుతుంది. సో కొంచెము భయం వేస్తున్న ఫీలింగ్ వస్తుందని చాలామంది చెప్పారు. సో దీస్ 2 ఆర్ ద నెగిటివ్స్. నాకు థర్డ్ పాయింట్ ఎంత వెతికినా RR310లో జరగలేదు. అది ఇంకో పాజిటివ్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే నెగిటివ్ పాయింట్స్ అనేవి ఒక బైక్లో ఈజీగా చూడగానే చెప్పేస్తాం. బట్ వెరాజ్ ఆన్ ది అపాచీ RR310 I couldn't find the third point. So let me summarize the pros and cons of the Apache RR310. సో మన 8th బైక్ వచ్చేసరికి దట్ ఈస్ ద బెనీలీ ఇంపీరియల్ 400. సో ఇంపీరియల్ గురించి 3 పాజిటివ్స్ అండ్ 3 నెగిటివ్స్ చెప్పుకోవాలి. ఈ 3 పాజిటివ్స్ కన్నా కూడా నాకు 3 నెగిటివ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్లో అనిపించింది. ఎందుకంటే ఈ 3 నెగిటివ్ పాయింట్స్ అంటే రెగ్యులర్గా ఉండే బైక్స్లో కన్నా ఈ 3 నెగిటివ్ పాయింట్స్ అనేవి కొంచెం పీపుల్ని ఎక్కువగా స్ట్రగుల్ చేసిందని చెప్పాలి. సో విల్ టాక్ అబౌట్ ఇట్. సో ద ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇట్స్ రైడింగ్ పోస్చర్ అనేది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఎందుకంటే అది ఒక క్రూజర్ కాబట్టి అండి, క్రూజర్ మోటార్ సైకిల్ కాబట్టి చాలా రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుంది సీటింగ్ అనేది. దట్స్ ద ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ మన ఈ బైక్ అనేది 400cc సెగ్మెంట్, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కంపేర్ ఇట్ టు బిగ్గర్ సీసీ బైక్. అంటే ఒక బెనెలీ ఇంపీరియల్ 400 తీసుకోండి, అలాగే స్ట్రాంప్ స్ట్రీట్ విన్ తీసుకోండి. సో పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ ఈ బైక్స్ని కంపేర్ చేస్తారు. కంపేర్ చేయడం అంటే దాని లుక్స్ మనకి అలా అనిపిస్తుంది అనమాట, ఒక హయ్యర్ సీసీ సెగ్మెంట్ లాగా అనిపిస్తుంది ఈ బైక్. సో అది ఒక సెకండ్ పాజిటివ్ పాయింట్. అండ్ ద థర్డ్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే బెనెలీ ఇంజన్స్ అనేవి చాలా రిఫైన్డ్గా ఉంటాయి. ఒక రిఫైన్డ్ ఇంజన్స్ తయారు చేసే కంపెనీ ఒక క్లాసిక్ తయారు చేసినప్పుడు దాన్ని ఇంకా రిఫైన్ అండ్ స్మూత్గా తయారు చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే మన ఇంపీరియల్ 400లో కూడా చాలా స్మూత్ అండ్ వెరీ రిఫైన్డ్ ఇంజన్స్ ఉంటాయి. ఒక విధంగా చెప్పుకోవాలంటే క్లాసిక్స్లో కొంచెం మన వైబ్రేషన్ ఉంటుంది, కానీ మనకి ఇంపీరియల్లో 0 వైబ్రేషన్స్ అనే చెప్పుకోవాలి. సో దీస్ ఆర్ ద 3 పాజిటివ్ పాయింట్స్. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద నెగిటివ్స్, ద ఫస్ట్ నెగిటివ్ ఏంటంటే మీ ఫుట్ సైజు 7 or 6 or 7 or 8 ఉందనుకోండి, మీరు గేర్ షిఫ్ట్ చేయడానికి అంటే గేర్ అప్ ఆర్ డౌన్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనకి గేర్ రాడ్ అనేది చాలా లెందీ వస్తుందన్నమాట. సో ఒక మీడియం ఫీటెడ్ గై అయితే మీరు గేర్ అప్ అండ్ డౌన్ గేర్ షిఫ్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. దట్స్ ద ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ అంటే ఒక వెయిట్. ఒక క్లాసిక్ 205 kgs అంటే
చాలా అంటే చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సిటీ రైడ్స్ చేస్తున్నప్పుడు మన దాన్ని మాన్యూర్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే 205 కేజెస్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది చాలా కష్టం. కానీ బెనిలీ హ్యాస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అని చెప్పుకోవాలి మనము. ఎందుకంటే మీరు ఆ బైక్ని లిఫ్ట్ చేసినప్పుడు అంటే స్టాండ్లో ఉండి స్టాండ్ లిఫ్ట్ చేసి వెన్ యూర్ సిట్టింగ్ ఓకే ఇట్ ప్రెటీ సీమ్స్ టు బి లైటర్ బైక్ అని అనుకుంటారు. కానీ మీరు దాని యాక్చువల్ వెయిట్ అంటే కరెక్ట్ వెయిట్ తెలుసుకున్నప్పుడు 205 కేజెస్. సో అది ఒక పాజిటివ్ అనే చెప్పుకోవాలి. బాగా ఈక్వల్గా బ్యాలెన్స్ చేశారు వెయిట్ అనేది. అలాగే 205 కేజీస్ ఒక క్లాసిక్ అనేది కూడా చాలా వెయిట్ అనే చెప్పుకోవాలి. సో ద థర్డ్ నెగటివ్ ఏంటి అంటే మనకి ఫుట్ పెక్స్ ఉంటాయి చూసారా. బెనిలీ ఇంపీరియల్ 400 మన రైడర్ ఫుట్ పెక్స్ అండ్ ద పిలియన్ ఫుట్ పెక్స్ రెండు కూడా కొంచెం లెందీ ఉంటాయి. లెందీ ఉండడం వల్ల ఏంటంటే మీరు ఎప్పుడైతే ఫిల్టర్ చేస్తున్నారో లేదా తక్కువ ఉన్న ప్లేస్లో నుంచి మూవ్ అవుతున్నారో మీ ఫుట్ హర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే సంథింగ్ ఆర్ ద అదర్ మీ ఫుట్కి తగులుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద 3 negative points of the Benelli Imperial 400. Let me once summarize all the positives and negatives of the Benelli Imperial 400. Next, if we want to talk about the 9th bike, that is the KTM Adventure 390. So ee bike gurinchi 3 positives and 3 negatives గురించి చెప్పుకుందాం. సో 3 positives వచ్చేసరికి this bike is absolutely super ultimate and whatever words you want to join అంటే డిక్షనరీలో ఏ వర్డ్స్ ఉన్నాయో ఆ వర్డ్స్ అన్నీ జాయిన్ చేసుకోండి. దేని గురించి ఈ బైక్ బెస్ట్ అంటే టెక్నాలజీ లేదా టెక్నికాలిటీస్లో ఈ బైక్ అనేది నెంబర్ 1లో ఉంది ప్రెజెంట్ ఉన్న అన్ని బైక్స్లో కూడా. ఎందుకంటే దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి లేనిది అంటూ ఏది ఉండదు, అనవసరంగా ఉంది అంటూ ఏది ఉండదు. ఏదైతే రిక్వైర్డ్ అంటే ఒక అడ్వెంచర్ టూరర్కి లేదా ఒక ఆఫ్ రోడర్కి ఏదైతే కావాలో అవన్నీ కూడా మనకి కేటీఎం అడ్వెంచర్ 390లో ఉంటాయి. సో అది ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఏంటంటే దిస్ బైక్ ఈజ్ బేసికల్లీ ఫర్ ది హైవే అనమాట. అంటే ఎక్కువ ఎవరైతే హైవేలో మెయిన్గా టూర్ చేస్తారు, నేషనల్ హైవేస్లో నేను లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాను, వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ లేదా నార్త్ టు సౌత్, ఇలాంటి రైడ్స్ ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే దిస్ బైక్ ఈజ్ మెయిన్లీ మెంట్ ఫర్ హైవే టూర్స్కి లేదా హైవే రైడింగ్కి ఈ బైక్ అనేది ఈ బైక్ని దృష్టిలో పెట్టుకునే కేటీఎం లాంచ్ చేసింది. సో ఇది మెయిన్లీ మెంట్ ఫర్ హైవేస్. సో నాకు కేటీఎం అడ్వెంచర్ 390లో 2 positives and 2 negatives దొరికాయి. సో నాకు అంతకన్నా ఏది పాజిటివ్గా అనిపించలేదు, అంతకన్నా ఏది నెగిటివ్గా అనిపించలేదు. సో అది నెక్స్ట్ వీ విల్ బి టాకింగ్ అబౌట్ ద నెగటివ్స్. సో నెగటివ్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ఒకటి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంది. మనం లగేజ్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ బండి అనేది సస్పెన్షన్ కిందకు మూవ్ అయినప్పుడు మనకి కొన్ని సిటీస్లో స్పీడ్ బ్రేకర్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి, అంటే స్లోపీగా లేకుండా కొంచెం షార్ప్గా ఉన్నట్టు ఉంటాయి. సో అలాంటి టైంలో ఏంటంటే మనకి కింద ఇంజిన్ ప్లేట్కి లేకపోతే కింద స్టంప్కి తగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అది వన్ ఆఫ్ ది నెగిటివ్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే దానికి ఒక ఫ్లాట్ బాటమ్ ఎండ్ ఉంది. సో ఆ ఫ్లాట్ బాటమ్ ఎండ్ అన్నది కూడా ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి కేటీఎం అడ్వెంచర్ 390లో. సో లెట్ మీ సమ్మరైజ్ ఆల్ ది పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ of the KTM Adventure 390. So guys, last but not the least comes the Royal Enfield Meteor 350. So Meteor 350 గురించి మాట్లాడుకుంటే నాకు దీనిలో పాజిటివ్స్ కొంచెం బాగా నచ్చాయి అనమాట. సో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ద ఫస్ట్ పాయింట్, ద ఇంజన్ ఈజ్ హైలీ రిఫైన్డ్. ద ఇంజన్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ అది బేసికలీ ఆ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్స్ అంత రిఫైన్డ్గా ఉండవు. మనకి అంత రిఫైన్డ్గా ఉండకపోవడానికి కారణమే ఆ థంప్ ఫీల్ కానీ లేదా ఆ వైబ్రేషన్స్ కానీ అదనమాట. మనకి కాంటినెంటల్ జీటీలో, ఇంటర్సెప్టర్ 650లో అలాగే మన మెటీరియల్ 350లో ఆ వైబ్రేషన్స్ అనేవి లిటరల్లీ 0 వైబ్రేషన్స్ చేశారనే చెప్పుకోవాలి రాయల్ ఎన్ఫీల్డ్. సో మనకి ఏంటంటే చాలా రిఫైన్డ్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ వెన్ యూర్ గెట్ హయ్యర్ ఆర్పిఎమ్స్, మీ బైక్ ఎప్పుడైతే హయ్యర్ ఆర్పిఎమ్స్కి రీచ్ అవుతుందో ద స్ప్రెడ్ ఆఫ్ టార్క్ని చాలా ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆల్ ఓవర్ ద బైక్. సో అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్ పాయింట్ ఆఫ్ ది మెటీరియల్ 350. సో ద సెకండ్ వన్ గురించి మాట్లాడుకోవాలంటే, సో మీరు ఒక బైక్ పర్చేస్ చేస్తున్నారు, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ బైక్, మీకు రైడింగ్ మీద అంత అనుభవం లేదు, అంటే యు ఆర్ నాట్ అ స్కిల్డ్ రైడర్, రైడింగ్ మీద అంత అనుభవం లేదు, కానీ లాంగ్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయాలి, కంఫర్టబుల్గా ట్రావెల్ చేయాలి అనుకుంటే మీరు మెటీరియల్ 350ని కన్సిడర్ చేయొచ్చు. సో ద థర్డ్ పాయింట్, ద థంప్. సో ద థర్డ్ పాయింట్ ఏంటంటే ద థంప్ ఈజ్ వెరీ వెరీ మచ్
స్టిల్ ఎగ్జిస్టెడ్. మనకి ఇంజన్ అనేది ఎంత రిఫైన్ చేసినా కూడా మనం మెటీరియల్ 350 డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ రాయల్ ఎన్ఫీల్డ్ వైబ్ అనేది, లేదా ఆ రాయల్ ఎన్ఫీల్డ్ మార్క్ అని చెప్పుకోవాలి. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఒక మార్క్ని పెట్టుకుంది, ఆ తంప్ కానీ, వైబ్రేషన్స్ కానీ, ఆ సౌండ్ కానీ. సో ఆ మార్క్ ఎక్కడ మిస్ అవ్వకుండా కూడా మనకు కావాల్సిన తంప్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ మెటీరియల్ 350లో ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద 3 పాయింట్స్. సో ఇఫ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద నెగటివ్స్, నేను నెగటివ్స్ గురించి మాట్లాడదామంటే మెటీరియల్ 350 గురించి ఈ నెగటివ్స్ అనేవి పర్సనల్ చాయిసెస్ బట్టి డిసైడ్ అయి ఉంటాయి. సో బేసికలీ దీస్ ఆర్ నాట్ వెరీ బిగ్ నెగటివ్స్ అని నేను చెప్పనివి, కానీ ఏంటంటే నాకు పర్సనల్గా అనిపించిన నెగటివ్స్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ద డిజైన్ ఆఫ్ ది మెటీరియల్ 350 ఈజ్ నాట్ దట్ సాటిస్ఫైయింగ్. నాకెందుకు మెటీరియల్ 350 యొక్క డిజైన్ అంత సాటిస్ఫై అవ్వలేదు, కానీ పీపుల్ ఆర్ స్టిల్ బయింగ్. ఎందుకు? ఎవరైతే మన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350ని బాగా ఇష్టపడేవారు, ఆ మోడల్ని ఎవరైతే బాగా ఇష్టపడేవారో అది డిస్కంటిన్యూ అవ్వగానే చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. సో ఆ డిసప్పాయింట్మెంట్ని మళ్ళీ పీపుల్లో నుంచి దూరం చేయడానికి మనకి రాయల్ ఎన్ఫీల్డ్ మెటీరియల్ 350ని లాంచ్ చేసింది, సేమ్ అదే డిజైన్తో. సో పీపుల్ స్టార్టెడ్ టు బై దిస్ హూ లవ్ ది థండర్బర్డ్. సో ద సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ద ఇంజన్, ద రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్. అంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్స్ అంటే కొంచెం గ్రంట్గా, కొంచెం రోరీ వాయిస్తో ఉంటుంది. సో అది మిస్ అవుతుంది అనే చెప్పుకోవాలి మనకి మెటీరియల్ 350లో. చెప్పాను కదా, దీస్ 2 నెగిటివ్ పాయింట్స్ ఆర్ పర్సనల్. నేను ఏదైతే ఫీల్ అవుతానో ఉంటే బాగుండు అన్నది నేను నెగిటివ్స్లో పెట్టాను, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది నచ్చచ్చు, కొంతమందికి నేను చెప్పిన పాయింట్స్ నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో అది పర్సనల్ చాయిస్. సో దీస్ 2 పాయింట్స్ ఆర్ పర్సనల్ నెగిటివ్ పాయింట్స్ అనమాట. సో లెట్ మీ వన్స్ సమరైజ్ ది all positives and negatives of the Meteor 350. So guys, by now we are coming to the end of this video. So ఈ వీడియోలో నేను టోటల్గా 5 బైక్స్ గురించి చెప్పాను. ఆల్రెడీ 1 to 5 ప్రీవియస్ వీడియోలో చెప్పేశాను. దీంట్లో 6 to 10 అంటే నెక్స్ట్ 5 బైక్స్ గురించి చెప్పాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సైనింగ్ ఆఫ్ స్పార్క్ టాకీ. స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే, ఒకటేంటంటే బిఫోర్ క్లోజింగ్ నేను ఈ వీడియోస్ చేస్తాను, మన బైక్కి సంబంధించిన వీడియోస్ చేస్తాను. ఈ టాపిక్ అనేది కొంతమందికి ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, కొంతమందికి ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు. సో మీకు నచ్చిన టాపిక్ తీయడమే నాకు ఇష్టం. సో నేను సాటిస్ఫైయింగ్ ఎప్పుడు ఫీల్ అవుతానంటే వేరే వాళ్ళకి నచ్చిన టాపిక్ మీద నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకుని, సో నేను ఎంతైతే గెయిన్ చేసుకున్నానో అది వాళ్ళకి ప్రాపర్గా అందచేసానా లేదా అన్న దాంట్లో నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మీరు నెక్స్ట్ ఏదైతే వీడియో చూడాలనుకుంటున్నారో మన ఛానల్లో కింద కామెంట్ చేయండి. కామెంట్స్ నేను ఖచ్చితంగా చదువుతాను అనమాట. అంటే బేసికలీ నాకు కామెంట్స్ వచ్చాయంటే ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, సో అలా వస్తున్నాయి, వీడియో బాగా చేసామను, లేకపోతే సమ్ ఆర్ ద అదర్ నువ్వు ఇంకా ఇది డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అవన్నీ నేను డెవలప్ చేసుకొని ట్రై చేస్తున్నాను. సో అలాగే మీరు నెక్స్ట్ వీడియో ఏం చేస్తే బాగుంటుంది అన్న కంటెంట్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. షేర్ చేస్తే ఇఫ్ ఇట్స్ రియల్లీ వర్త్ కంటెంట్, ఈ కంటెంట్ చేస్తే బాగుంటుంది, సబ్స్క్రైబర్స్కి నచ్చుద్ది అనుకుంటే నేను ఖచ్చితంగా కంటెంట్ చేస్తాను. సో ఈ వీడియో మనం అప్లోడ్ చేసేస్తుంది ఎప్పుడంటే దిస్ వీడియో విల్ బి అప్లోడెడ్ థర్స్డే మ్యాక్సిమం అప్లోడ్ చేసేస్తున్నాను అనుకున్నాను. సో ఇవాళ మీరు వీడియో చూస్తుంటే అది థర్స్డే అప్లోడ్ అయ్యి ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ గైస్, 21st of June మన హోమ్ స్టూడియో వీడియో వస్తుంది. సో దట్ ఏంటంటే మీరు ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకోండి. సో నేను ఎప్పుడు వీడియో పెట్టినా యూ విల్ బి నోటిఫైడ్. బాయ్ బాయ్.